హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికట్ట. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ జాబ్ ప్రొఫైల్ మొత్తం ఈ వీడియోలో మనమైతే చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, అసలు ఫిజికల్ టెస్ట్ ఉంటే ఏమేమి మనకి కండక్ట్ చేస్తారు, అండ్ మెడికల్ టెస్ట్లో ఐ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఇంపార్టెంట్ బుక్స్ కానీ లేదంటే ఎగ్జామ్ ప్రాసెస్ కానీ మనకి సిలబస్ ఏంటి, ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. అంతేకాకుండా కట్ ఆఫ్ కానీ లేదంటే శాలరీ విషయం కానీ ప్రతిదీ అయితే ఈ వీడియోలో చెప్తానండి. చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో పట్ల కానీ లేదా అంతకుముందు మనం పోస్ట్ చేసిన వీడియోస్ పట్ల కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయినా లేదంటే ఏదైనా జాబ్ ప్రొఫైల్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ ఇది వచ్చేసి మనకి డిప్లొమా కానీ బీటెక్ కానీ లేదా ఐటీఐ కంప్లీట్ చేసిన ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోగలరు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి టెక్నికల్ రిలేటెడ్ అండి. అండ్ అంతేకాకుండా ఆర్ఆర్బీ ఏఎల్పీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్. మనకి లోకో పైలట్ జాబ్ అనేది డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోరు. అసిస్టెంట్ లోకో పైలట్ కింద ఫస్ట్ రిక్రూట్ చేసుకొని అక్కడ నుంచి మనకి లోకో పైలట్ కింద ప్రమోషన్స్ అనేవి మనకి ఉంటాయండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి డిప్లొమా కంప్లీట్ చేసిన వారు కానీ బీటెక్ కంప్లీట్ చేసిన వారు కానీ ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరైతే అప్లై చేసుకోగలరు. అంతేకాకుండా మనకి ఐటీఐ వచ్చేసి మనకి మెకానికల్ రిలేటెడ్ కానీ లేదా ఎలక్ట్రికల్ రిలేటెడ్ కానీ ఎలక్ట్రానికల్ రిలేటెడ్ కానీ ఏ బ్రాంచెస్ అయితే ఉంటాయో వారైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు. అండ్ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా చదవండి. ఎందుకంటే మనకి అందులో శాలరీ డీటెయిల్స్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ప్రతి డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి లాస్ట్ నోటిఫికేషన్ 2018లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ వచ్చేసి 2024లో అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ నుంచి రాబోయే ఫస్ట్ నోటిఫికేషన్ కానీ సెకండ్ నోటిఫికేషన్ కానీ కావచ్చండి. 2018లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కోవిడ్ పాండమిక్ వల్ల మనకి నోటిఫికేషన్ అనేది డిలే అవ్వడం జరిగింది. దానివల్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి స్లోగా జరిగింది. కాబట్టి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్, ఏఎల్పీ నోటిఫికేషన్ మనకి రాబోయే ఫస్ట్ నోటిఫికేషన్ కింద విడుదల చేస్తారు. అండ్ అంతేకాకుండా శాలరీ విషయం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఏఎల్పీకి సంబంధించి మనకి ఈ రిక్రూట్మెంట్లో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తారు. అదేంటంటే టెక్నీషియన్, అంతేకాకుండా అసిస్టెంట్ లోకో పైలట్. ఇది వచ్చేసి మనకి ఒకటే నోటిఫికేషన్లో 2 డిఫరెంట్ కేటగిరీస్లో మనకి రిలీజ్ చేస్తారు. రెండింటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఒకటే అండి. అండ్ ఏజ్ లిమిట్ కానీ ఏజ్ రిలాక్సేషన్ కానీ ప్రతిదీ మనకి ఒకటే అయితే కండక్ట్ చేస్తారు. బట్ మెడికల్ టెస్ట్లో అనేది మనకి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఐ టెస్ట్ కానీ లేదంటే రిలేటెడ్ టెస్ట్లు అనేవి మనకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ మాత్రం మనకి సేమే కావచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనకి పేమెంట్ విషయం అంటే మనకి శాలరీ పేమెంట్ వచ్చేసి 19,990 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వితౌట్ అలవెన్సెస్, అంటే మనకి పే అలవెన్సెస్ కానీ లేదా రూమ్ అలవెన్సెస్ కానీ లేదా ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ ఏ అలవెన్సెస్ లేకుండా మనకి నియర్లీ 20,000 అయితే మనకి పేమెంట్ అనేది వస్తుంది. అండ్ అన్ని అలవెన్సెస్తో కలుపుకొని నియర్లీ 40,000 ప్లస్ అయితే మనకి ఇంకా ఎక్కువే రావచ్చండి. ఎలా అంటే మనకి ఇప్పుడు మీరు ఏదైనా ట్రైన్లో డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కడ మనకి ట్రైన్ అనేది లేట్ అయితే మీకు అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది. అది వచ్చేసి మీకు డ్యూటీ ఎక్స్ట్రా చేసినట్టు మీకు అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది. అంతేకాకుండా ట్రావెలింగ్ అలవెన్స్ ఏంటంటే మీ జోన్ నుంచి, అంటే మీరు చేసే డ్యూటీ జోన్ నుంచి మీ హౌస్కి ఎంతైతే దూరం ఉంటుందో దానికి మనకి ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇస్తారు. అండ్ మెడికల్ అలవెన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇంకా అలవెన్స్ అనేవి యాడ్ అయ్యి దగ్గరగా 40,000 ప్లస్ మీకు అయితే శాలరీ అనేది చేతికి వస్తుంది. ఇది వచ్చేసి పేమెంట్కి సంబంధించి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీరు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వితౌట్ ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ అంటే మీకు ఓబీసీ వారికి వచ్చేసి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది కలుస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే కలుస్తుంది. అండ్ ఎవరైతే ఆర్ఆర్బీలో గ్రూప్ సి కానీ గ్రూప్ డి కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారు కూడా ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అండ్ వాళ్ళకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటనేది మనకి డీటెయిల్గా పూర్తి నోటిఫికేషన్లు అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు బేసిక్గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్క్స్, అంటే ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటుంది. అసలు స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏంటంటే ఫస్ట్ మనకి CBT 1 అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి CBT 1 అనేది కండక్ట్ చేస్తారు. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని CBT 2కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అందులో కూడా క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది.
ఆ మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే తీసుకుంటారండి. ఇది వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి CBT1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది. తర్వాత CBT2 అనేది జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి సిలబస్ అనేది ఉంటుంది ఎగ్జామ్లో. అండ్ ఎవరికైతే మెడికల్ టెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుందో దాంట్లో మనకి ఐ టెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. లోకల్ పైలట్కి సంబంధించి మీరైతే ఐ టెస్ట్ కట్టుకుంటే ఆల్మోస్ట్ మీకు 50% ఆఫ్ మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయాయి. మెయిన్ వచ్చేసి మనకి ఐ టెస్ట్ అనేది ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పూర్తి నోటిఫికేషన్లో మీకు ప్రతిదీ చెప్తాను. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ప్రతిదీ అయితే చెప్తాను. మీకు వచ్చేసి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇప్పుడైతే నేను చెప్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. వేకెన్సీ ఏ విధంగా రిలీజ్ చేస్తా అంటే ఈ టైప్ ఆఫ్ మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తారు. అంటే మనకి ఏ కేటగిరీలో ఏ జోన్స్లో మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ చూడండి. మనకి WR, SCR లేదంటే NCR లేదంటే NR, CR అని ఇలా ఈ విధంగా ఉంది కదా. ఇది ఏంటంటే వెస్ట్రన్ రైల్వేస్, నార్త్ వెస్ట్రన్ రైల్వేస్, ఇక్కడ చూడండి నార్త్ సెంట్రల్ రైల్వేస్, సెంట్రల్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వేస్, ఈ విధంగా మనకి జోనల్స్ అంటారండి. మనకి ఏ నోటిఫికేషన్ అయినా RRBకి సంబంధించి జోన్స్ వైజ్గా అయితే ఫస్ట్ మనకి రిలీజ్ చేస్తారు. డైరెక్ట్గా ఒకటే రిక్రూట్మెంట్ కాకుండా జోన్స్ వైజ్ మనకి ఏ జోన్కి ఆ జోన్ సపరేట్గా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. ఆ వెబ్సైట్లో మనకి రిలీజ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి 2 జోన్స్కి అయితే మన ఆంధ్రప్రదేశ్లో చెందుతుందండి. ఒకటి ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, ఇంకోటి సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వచ్చేసి విజయనగరం, శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వేకి వెళ్తారండి. అది వచ్చేసి భువనేశ్వర్ బోర్డు మనకి. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి మిగిలిన ఏపీలో ఉన్న డిస్టిక్స్ అన్నీ సౌత్ సెంట్రల్ రైల్వేకి అయితే వెళ్తాయి. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్. సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి మనకి సికింద్రాబాద్ బోర్డు అయితే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే అండి. అండ్ ఇది వచ్చేసి మీరైతే చెక్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన వచ్చేసి మనకి RRBకి సంబంధించి కోడ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ కేటగిరీ వైజ్ మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేస్తారు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ లేదా SC, ST, OBC కేటగిరీ వాళ్ళు కానీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మనకి RRBకి చేసిన వాళ్ళు ఉంటారు కదా, గ్రూప్ C కానీ గ్రూప్ D కానీ ఎంప్లాయీస్ వాళ్ళకి కానీ ఏ విధంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారో అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి నోటిఫికేషన్ టేబుల్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మెడికల్ స్టాండర్డ్స్. మనకి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A1, B1, B2, C1 అనే కేటగిరీస్ అయితే ఉంటాయండి. ఇందులో వచ్చేసి మీకు ఐ టెస్ట్ పట్ల మీకు ఇవైతే ఉంటుంది. 6/6 ఉండి మీకు ఎటువంటి కలర్ విజన్ లేదా మయోపియా కానీ లేదా హైపర్మెట్రోపియా కానీ ఇలా మీకు ఇది వచ్చేసి ఐ డిసీజెస్ అండి అండ్ ఐ ప్రాబ్లమ్స్. ఇవైతే మీకు లేనట్లయితే మీరైతే ఫస్ట్ A1 కేటగిరీలోకి అయితే వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6/12 ఆర్ 6/9 మనకి నియర్ విజన్ వచ్చేసి 6/12, 6/9 ఉన్నట్లయితే అండ్ దీనికి వచ్చేసి మీకు కాంటాక్ట్ లెన్స్ కానీ ఏమీ లేకపోయినట్లయితే ఇది వచ్చేసి B1 అలా మనకి కేటగిరీ వైజ్ అయితే మెడికల్ అనేది డివైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు టేబులర్ రూపంలో అయితే నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ప్రతిదీ మనకైతే మెన్షన్ చేస్తారు. A1, B1, B2 మీరు దేనికి చెందుతారో మీరైతే ముందుగానే ఆల్మోస్ట్ తెలుసుకోవచ్చు. అండ్ మీరైతే క్లియర్గా అయితే ఐ టెస్ట్లో పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. ఎందుకంటే మనకి 6/6 ఐసైట్ ఉంటే కానీ మ్యాక్సిమం ఈ రిక్రూట్మెంట్లో మెరిట్లోకి అయితే రాలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మెడికల్ సంబంధించి నోట్ అయితే మనకి ఇచ్చారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ నోట్ కానీ ప్రతిదీ ఇవ్వడం జరిగింది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా అంతేకాకుండా ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను. 18 నుంచి 28 సంవత్సరాలు అయితే మీరు ఏజ్ అయితే ఉండాల్సిందని చెప్తున్నాను. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది ఏంటంటే ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. SC, ST వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి OBC వాళ్ళకి వచ్చేసి 3 సంవత్సరాలు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మనకి రీసెంట్గా అదే రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, లేదంటే ఆల్రెడీ సర్వీస్లో చేస్తున్న వాళ్ళకి వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అది కూడా డిఫెన్స్లో అండి. డిఫెన్స్లో ఎవరికైతే ఉంటుందో వారికైతే 3 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ PWR అంటే మనకి PWD అంటే సమ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటే మీకు ఏం లేదండి, లైక్ చెయ్యి కొద్దిగా ప్రాబ్లం ఉండవు కానీ లేదా లెగ్ ప్రాబ్లం ఉండవు కానీ ఈ విధంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీకైతే దానికి కూడా మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారు. ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి. అండ్ మిగతా వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. సమ్ స్టేట్స్ వాళ్ళకి కూడా ఇచ్చారు. అదేంటంటే నార్త్ వెస్టర్న్ స్టేట్స్ వాళ్ళు కూడా కొన్ని రకాల ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ప్రతిదీ మనకైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మీరు ఏ విధంగా మీరైతే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఎగ్జామ్ అనేది ఏముంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కి OBC వారు కానీ SC, ST వారు కానీ అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకైతే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు అని అయితే చెప్తున్నారు. 5.3 అనే పాయింట్ ఒకసారి చూడండి. నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు SC, ST, OBC క్యాండిడేట్స్ అప్లయింగ్ అగైనెస్ట్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే
ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు అని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మిగిలిన అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూడండి. డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ కోర్సెస్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్, ఐటీఐ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్, గ్రాడ్యుయేట్ యాక్ట్ అప్రెంటిస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లైక్ కోర్సెస్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్. ఇక్కడ చూడండి మీకు ఏం చెప్తున్నారంటే డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఐటీఐ వేకెన్సీకి సంబంధించి మీరైతే ఎలిజిబిలిటీ ఉండదు అని అయితే చెప్తున్నారు. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ చూడండి ఎగ్జామినేషన్ ఫీ ఏంటంటే ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపాయలు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ లేదా ట్రాన్స్జెండర్స్ కానీ లేదంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి మీరైతే మైనారిటీ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా సరే 250 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ టేబుల్ ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఓబీసీ కేటగిరీ వాళ్ళు మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 500 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ మైనారిటీస్ కానీ వీళ్ళు ఎవరైనా సరే 250 అయితే మీకు ఫీ పేమెంట్ చేస్తే సరిపోతుందండి. మీకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయితే తగ్గడం జరిగింది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ పేమెంట్ మోడ్ వచ్చేసి మీరైతే ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ పే దేని ద్వారానే మీరైతే చెల్లించవచ్చు. అండ్ మీకు ఇంకా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి మీ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరు అంటే ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఆర్మీ కానీ ఎస్ఎస్సి కానీ లేదా శాస్త్ర సీమల దీని మీరు డిఫెన్స్కి సంబంధించి ఏ ఫోర్స్లో చేసినా మీరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి వస్తారని అయితే చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ యూనియన్ బట్ డస్ నాట్ ఇంక్లూడెడ్ పర్సన్స్ హూ హ్యావ్ సర్వీస్డ్ ఇన్ ద డిఫెన్స్ సెక్యూరిటీ. చెప్తున్నా కానీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ఏదైనా సరే మీరైతే డిఫెన్స్ సంబంధించి వర్క్ చేసినట్లయితే మీరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లోకి వస్తారు. అది కూడా రిటైర్డ్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోగలరని అయితే చెప్తున్నారు. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరైతే చెక్ చేసుకోండి. ఎవరైనా పర్సన్స్ డిజేబిలిటీ ఉంటే మీకైతే ఆ సర్టిఫికేట్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీకైతే ఆ కేటగిరీలోకి అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్కి సంబంధించి ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ CBT 1 అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి మీకు CBT 1 అనేది ఏ విధంగా అయితే ఉంటుందో మీకు ఎగ్జామ్ మొత్తం 60 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చేసి 75 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. ఇక్కడ చూడండి మీరు ప్రతిదీ అయితే ఇవ్వడం జరిగింది. సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ నుంచి మీకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఇవి వచ్చేసి మనకి CBT 1 సిలబస్ మొత్తం మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. CBT 1 ఎవరైతే ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఈ టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేంటన్నా ఇంజనీరింగ్ సంబంధించి ఇవ్వకుండా CBTలో మనకి ఈ విధంగా ఇచ్చారు. ఏంటంటే CBT 2లో మనకి ఇంజనీరింగ్ రిలేటెడ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేంటంది నెక్స్ట్ అయితే చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి CBT 2 ఇక్కడ చూడండి సెకండ్ స్టేజ్లో మనకి 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చేసి మొత్తం 100 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎవరైనా ఇక్కడ చూడండి ఒకసారి 90 మినిట్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇందులో మనకి రిజర్వేషన్స్ అనేవి ఉంటాయండి. కట్ ఆఫ్లో అనేది మ్యాథ్స్ వచ్చేసి మనకి సమ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, తర్వాత బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 35% మార్క్స్ ఉంటే చాలు మీరైతే ఈ నోటిఫికేషన్లో క్వాలిఫై అవుతారు. జస్ట్ కాకపోతే మెరిట్ అనేది మనకి కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తారండి. దాన్ని బట్టి మీరు మెరిట్లో అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి అనుకున్నట్లయితే ఫస్ట్ CBT 1 క్వాలిఫై అయితేనే CBT 2కి వస్తారు. అంతేకాకుండా లాస్ట్లో ఫైనల్ మెరిట్ తీసినప్పుడు మనకి CBT 1 అనేది చాలా తక్కువగా కన్సిడర్ చేస్తారు. CBT 2ఏ మనకి మెయిన్ అండి. మీరు ఫైనల్ కట్ ఆఫ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే CBT 2 అనేది బాగా రాయాల్సి ఉంటుంది. అనేది చూసుకోండి. CBT 2 సంబంధించి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇది వచ్చేసి మనకి CBT 2 ఎగ్జామ్కి సంబంధించి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ITI వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్కి, ఎలక్ట్రికల్ లేదంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి రిలేటెడ్ కోర్సుల వాళ్ళు మీరైతే చెప్తున్నాను కదా ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ITIలో మనకి సమ్ రిలేటెడ్ కోర్సుల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరని. ఇక్కడ చూడండి వీళ్ళు మాత్రమే మీరైతే అప్లై చేసుకోగలరండి. అగైనెస్ట్ ఎవరైనా సరే అప్లై చేసుకోలేరు. ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అనేది మీరు ఖచ్చితంగా 35% మార్క్స్ తెచ్చుకున్నట్లయితేనే మీరు క్వాలిఫై అవుతారు. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీరు ఎలిజిబిలిటీ వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. ఎలా అంటే 1/3 మార్క్స్ అంటే
1/3 మార్క్స్ అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 3 తప్పులకి 1 మార్క్ అనేది పోతుంది. మీరైతే ఇది చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే 3 తప్పులు ఆన్సర్ చేస్తారో అందులో 1 మార్క్ అయితే మీకు పోతుంది వచ్చిన మార్కుల్లో. ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయ్యాక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనేది జరుగుతుంది. దాంట్లో కూడా క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మెడికల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అనేది ఒకసారి చూపిస్తాను. దానికి ముందు హౌ టు అప్లై, మీరు ఎలా అప్లై చేసుకోవాలి. మీరైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు అదేం తెలియదు అన్నట్లయితే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏ వీడియోకి ఆ వీడియో మీకు నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్, అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేవి మన ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంతకుముందు ఎవరైనా చూడనట్లయితే ఆర్పిఎఫ్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. మీకు ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే అందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఆ నోటిఫికేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ ఉంటే చాలు మీరైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చూసినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అంతా. అండ్ పేమెంట్ మోడ్ కూడా మీరైతే ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ ఎంత చెల్లించాలి ఏంటంటే ఆల్రెడీ వీడియో ముందు చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా ఒకసారి చూడనట్లయితే స్క్రోల్ చేసినట్లయితే ఒకసారి చూడండి బ్యాక్కి వెళ్ళి ఆ వీడియో. అండ్ మీరు అప్లికేషన్ ప్రాసెస్లో సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి మనకి మినిమం అయితే ఉండాలి. అదేంటంటే 100 KB లోపు అయితే ఉండాలండి డాక్యుమెంట్స్ సంబంధించి. అంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కోటా కానీ ఇది ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే మీరైతే మినిమం అనేది 100 MB లోపు అయితే డాక్యుమెంట్స్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫొటోస్ వచ్చేసి మీరు 50 KB లోపు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా సిగ్నేచర్ వచ్చేసి 14 KB లోపు మీరైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనకి మెయిన్ అప్లికేషన్ ప్రాసెస్లో. అండ్ అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి డాక్యుమెంట్స్, మీకు డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు డాక్యుమెంట్స్ అనేవి చూపిస్తాను. స్టెప్ వైజ్ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఇక్కడ చూడండి ఒకసారి. మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ నేను ఒక బాక్స్ రూపంలో మీకైతే చూపించడం జరుగుతుంది కదా. పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, లేదంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే మీ కాలేజీ సర్టిఫికేట్స్ కానీ, ప్రతి డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కావాల్సిన ప్రతిదీ ఇక్కడైతే ఉందండి. మీరైతే డాక్యుమెంట్ ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో సైజ్ అనేది మీకు ఎంత సైజ్ ఉండాలో ఇక్కడ చూడండి. 35 × 45 మీకు సైజ్ అయితే ఉండాలి. ఫోటో సైజ్ అనేది ఈ రకంగా ప్రతిదీ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి డీటెయిల్స్ కరెక్ట్గా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ మెమో లేదంటే మీ డిప్లొమా మెమోలో ఏ విధంగా అయితే నేమ్ కానీ, పేరెంట్స్ నేమ్ కానీ, లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి మీరైతే ఒకసారి చెక్ చేసుకొని అవన్నీ ఇవ్వండి. అండ్ అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మీ డాక్యుమెంట్స్లో ఏమేమి కావాలి అసలు మనకి వెబ్సైట్లో అంటే ఎలా అప్లోడ్ చేస్తారు అంటే మీకు ఫస్ట్ ఆర్ఆర్బీకి సంబంధించి డిఫరెంట్ వెబ్సైట్లు అయితే ఉంటాయి. అండ్ మనకి డిఫరెంట్ జోన్కి సంబంధించి ఇవి వచ్చేసి మనకి వెబ్సైట్ లింక్స్ అండి. అండ్ జోన్ నెంబర్స్ అంటే మనకి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్స్ మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా మనకి అడ్రస్ అనేవి కొన్ని ఉంటాయి. అదేంటంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్, SCR ఈ విధంగా మనకి చెప్పాను కదా అంతకుముందు. అదేవిధంగా మీకు జోన్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ యొక్క వెబ్సైట్స్ మనకి షార్ట్ కట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి బాక్స్ రూపంలో. ఇవి వచ్చేసి మనకి షార్ట్ కట్స్. ఇవేంటంటే మనకి మీ జోన్కి సంబంధించి షార్ట్ కట్స్, అంటే మీ జోన్ ఏమని పిలుస్తారు, ఎలా పిలుస్తారు అనేది ఇక్కడ షార్ట్ కట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన జోన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే అండి. ఇక్కడ SCR అని అయితే పిలుస్తారు. అంతేకాకుండా ఈస్ట్ కోస్ట్ రైల్వే ECOR అని పిలుస్తారు. వచ్చేసి మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఈ విధంగా అన్ని జోన్స్కి షార్ట్ కట్స్ అనేవి ఉంటుంది. అండ్ ఏ జోన్కి సంబంధించి ఆ జోన్కి అయితే మనకి వెబ్సైట్లో అయితే లింక్ చేస్తారు, నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ వీడియోలో నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ కానీ, లేదంటే శాలరీ డీటెయిల్స్ కానీ, బుక్స్ కానీ, ఇంపార్టెంట్ సిలబస్ కానీ, లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, ఎగ్జామ్ టైం డ్యూరేషన్ కానీ ప్రతిదీ అయితే చెప్పడం జరిగింది. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అనేది మనకి ఏ విధంగా ఉండాలి, అండ్ ఈ జోన్ వైజ్ ఎలా ఉంటుంది, నోటిఫికేషన్ అనేది ఎలా రిలీజ్ చేస్తారు, ప్రతి డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగిందండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా లైక్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అనేది తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే నేను అందిస్తాను. అంతేకాకుండా జాబ్ ప్రొఫైల్స్ అనేవి, జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.